ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం తీసుకోండి. తగినన్ని నీళ్లు పోసుకొని బాగా పాకం పట్టేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లమే కాబట్టి బెల్లం టేస్టే వేరప్ప. హెల్తీ డిష్ అన్నాను కదా. సో అమ్మాయిలు బాగా లాగించవచ్చు, దీనివల్ల మంచి కాల్షియం కూడా మీ బాడీకి వచ్చేస్తుంది. సో చాలా సింపుల్. బెల్లం బాగా కరిగిపోయింది, బాగా బాయిల్ అయ్యి మంచి పాకంకి వచ్చేస్తుంది కలర్. సో కాస్త కలుపుకుంటే థిక్గా అయిందా. ఇప్పుడు పాకం ఎలా ఉందో చూడండి. అంటే ఉండ పట్టుకోవాలి కదా అందుకు. సో నీళ్ళలో వేస్తే ఇలా ఒక బాల్ లాగా వచ్చేయాలి, క్యాండీ లాగా, అంటే చాక్లెట్ లాగా వచ్చేయాలి. సో ఇలా చాక్లెట్ లాగా వచ్చేస్తుంది నీళ్ళల్లో మనం వేసినప్పుడు బెల్లం. అంటే నౌ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. పాకం కట్టేసింది, దించేసుకుందాం. ఇప్పుడు ఇందులో మరమరాలు వేసేసుకోండి. సో వేడిగా ఉంటుంది కదా పాకం, కొంచెం ఆరిందనుకోండి బాగా డ్రై అయిపోతుంది. అందుకే అలా వేడిలో ఉన్నప్పుడే గోరువెచ్చగా కావాల్సినన్ని మరమరాలు వేసి కలిపేసుకోండి. సో ఈ మరమరాలే కాదు, దీంతో పాటు మీకు నచ్చినవి ఇంకేవైనా కూడా వేసుకోవచ్చు. కొంతమంది అటుకులు కూడా వేస్తారు. సో మరమరాలు అయితే బాగుంటాయి, అందుకని. హ్యావ్ సమ్ పేషెన్స్, ఎందుకంటే తొందరగా తినేయాలనిపిస్తుంది కదా, అందుకు. కొంచెం సరిపోయినట్లేదు, కొంచెం వేసేసుకుందాం. బికాజ్ ఐ లవ్ ఇట్. మరి మీ సంగతి, తిన్నారు ఎప్పుడైనా? మరి అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీ చైల్డ్హుడ్ డేస్ జ్ఞాపకాలు షేర్ చేసేసుకుందాం. అండ్ నౌ బాగా కలపాలి. కలిపేటప్పుడు జాగ్రత్త, ఈ మరమరాలు నలిగిపోకుండా చూసుకోండి. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వెళ్ళిపోతున్నా. ఎస్, నీట్గా కలిపేసుకున్నామా. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, ఉండలు చుట్టేసుకోవాలి. అవేం పెద్ద వేడిగా ఏం అనిపించవు కాబట్టి నీట్గా ఉండలు చుట్టేసుకుంటే మన ఫినిషింగ్ అనేది అయిపోతుంది. అక్కడక్కడ తెల్లగా ఉన్నాయని చెప్పి మీరేం వరీ అవ్వకండి, నో వరీ, ఎందుకంటే అలా ఉంటేనే చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి. సో గట్టిగా 2 చేతులు నీట్గా శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత కాస్త లైట్గా ఏదైనా అప్లై చేసుకుని ఆయిల్ ఇలా ఉండలు చుట్టేసుకున్నారంటే చక్కగా రెడీ అయిపోతాయి. చూసారా ఎంత గట్టిగా అనిపిస్తుందో, క్రంచీగా ఉంటుంది, అలాగే మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా అన్ని చేసేసుకున్నాక ఓ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ప్లాస్టిక్ బాక్స్ లో మీకు అలాగే ఉంటాయి. ఎంత లేదన్నా ఓ రోజులో లాగించేయలేం కదా, కాబట్టి ఓ వారానికి సరిపడా చుట్టేసుకోండి. ఓకే, మీకోసం నాకు ఇష్టమైన మీకు నచ్చేటట్టు మరమరాల లడ్డు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.